ఏపీ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డిఎస్సి నోటిఫికేషన్‌పై విమర్శలు. ప్రతిపక్షం ఒక మెయిన్ రీజన్ కింద మాట్లాడుతుంది. పాలక పక్షాన్ని విమర్శ చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్‌లో అవకతవకలు జరిగాయని. అయితే నేపథ్యంలో డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కూడా అవకతవకలు జరిగాయనేవే వినిపిస్తున్నాయి. అయితే పాలక పక్షం అవేమీ లేదంటూ కొట్టిపారేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు సాప్ చైర్మన్ రవికుమార్ నాయుడు గారు. సార్, అసలు ఇది నిజమేనా? ప్రతిపక్షం కావాలని చేస్తున్న పొలిటికల్ డ్రామానా? నేనొకటి అడుగుతున్నాను. సూటిగా అడుగుతున్నాను. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాం? ఆ ప్రక్రియ అంతా ఒక 3 నెలలు జరిగింది. మరి ఆ 3 నెలల్లో ఈరోజు గ్రీవెన్స్ నడిపాం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునే అవకాశం వచ్చింది. కొంతమంది లీగల్ ఇష్యూస్‌తో హారిజాంటల్ రిజర్వేషను ఏదైతే లోకల్, నాన్ లోకల్ ఆ ఫిక్సేషన్ కార్డ్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కోర్టుకెళ్లారు. ఆ ఫిక్సేషన్ కార్డ్ కోర్టుకెళ్లారు తప్ప, లోకల్, నాన్ లోకల్ మీద వెళ్ళారు తప్ప, ఇక్కడ ప్రక్రియలో లోపాలు ఉన్నాయి, నాకు ఇయ్యాల్సింది వేరే వాళ్ళకి ఇచ్చారు అని ఎవరన్నా ఇష్యూ చేసింది మీరు ఎక్కడన్నా చూసారా? మీరు ఒక జర్నలిస్ట్. మీరు ఈ ఒక్క సంవత్సరంలో ఎవరన్నా అలాంటి ఫిర్యాదు అందిందా? ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? మీరు ఆలోచించండి. దీన్ని రాజకీయం అనక దీన్ని ఏమంటారు? నిజంగా ఎవడు బాధితుడు? మేము అడుగుతున్నాం, ఎవరు బాధితులు? ఇచ్చోడెవడు, తీసుకున్నాడు? అసలు ఎక్కడ తప్పు జరిగింది? తలా లేదు, తోక లేదు. అత్తాపూర్కి, అనకాపల్లికి లింక్ పెడతారు. ఏమంటే అంతకుముందు అత్తాపూర్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దాని నుంచి ఇక్కడికి లింక్ అంటారు. మేమెక్కడ చెప్పేది? అయినా కూడా మా అధికారులు స్పష్టంగా వివరించడం జరిగింది. ఏం జరిగింది, ఎక్కడ రోషన్ జీవో నెంబర్ 77 మీద విమర్శించారు. అయ్యా, జీవో నెంబర్ 77 తెచ్చింది మేము కాదు, మీ హయాంలోనే వచ్చింది, మీ ప్రభుత్వంలోనే అది వచ్చింది, అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వచ్చింది అని చెప్పి స్పష్టంగా చెప్తే మళ్ళీ అప్పుడు దాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఏమన్నారు? సర్టిఫికెట్లు ఫేక్ అన్నారు. ఇంకో ట్విస్ట్, సర్టిఫికెట్లు ఫేక్ కాదు, సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇచ్చారన్నారు. ఫస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అన్నారు. లేదు, ఆ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు, శాప్ ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా, శాప్ అనే సర్టిఫికెట్లు ఇవ్వదు, ప్రింట్ చేయదు, ప్రొడ్యూస్ చేయదు, అసోసియేషన్స్ ఉంటాయి, ఫెడరేషన్స్ ఉంటాయి, తూచన్నారు. మళ్ళీ ఏం చేశారు? అక్కడి నుంచి తీసుకొని వచ్చి బిజ్ గేమ్ని ప్యాకాట్ అన్నారు. పబ్లిక్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. స్పోర్ట్స్ అండ్ సినిమా అంటే ఇంట్రెస్ట్. ప్యాకాట్ అన్న వాళ్ళకి టీచర్ పోస్ట్ ఇచ్చేశారు అన్నారు. అసలు ఆ అసోసియేషన్ ఈ స్టేట్లో లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. యాజ్ పర్ ఉన్నది ఏదైతే ఉందో దాని గైడ్లైన్స్ ప్రకారం మనం కూడా ఆ గేమ్స్ని తీసుకోవడం తప్ప ఆడెవరికి లేదంటే ముందే చెప్పాలి కదా అన్నారు. ఏది, ఈయన సంవత్సరం తర్వాత వీళ్ళకి నిద్ర లేస్తారని తెలుసుకొని మేము అంతకుముందే చెప్పాలంట. బ్రిడ్జ్ గేము దీన్ని ఏషియన్ గేమ్స్లో ఆడారు, మన వాళ్ళకి మెడల్ వచ్చిందని ముందే చెప్పాలంట. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఆ గోల్డ్ మెడలిస్ట్ని తీసుకొని వచ్చారు. ఆయన 2002లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గేమ్స్ పెడితే దాంట్లో ఆయనకు మెడల్ వచ్చింది. ఆ ప్లేయర్ని మేము గౌరవిస్తాం. 24 సంవత్సరాల ముందు మెడల్ వచ్చిన ఆయన్ని, 24 సంవత్సరాల ముందు మెడల్ వచ్చింది ఆయన ఇప్పుడు అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుని ఏమన్నా అప్లై చేసిన నేషనల్ గేమ్స్ అని అప్లై చేయాల, నేషనల్ ఛాంపియన్షిప్ అంటే ఆ టీమ్ ఈవెంటు, ఆ ఫెడరేషన్ నిర్వహించుకునేది పర్సనల్ టీం. అది నేషనల్ గేమ్స్ అంటే అన్ని గేమ్స్ కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ, ఒలింపిక్స్ అసోసియేషను నిర్వహించే గేమ్. ఇది కూడా తెలియదు. ఏదో ఒక మెడల్ ఉంది కదా, ఇచ్చేయండి ఉద్యోగం అన్నాడు. యాన్ని తెచ్చిచ్చేది ఉద్యోగం? కర్మ కాలి ఒకవేళ ఏదైనా అతనికి ఇచ్చి ఉంటే అతనితో మేము కుమ్మక్క అయిపోయినామని ఉంటారు. మళ్ళీ ఒక వీడియో తీశారు. ఆ వీడియో సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంది. ఇదే ప్రెస్ మీట్లో 50 సార్లు క్లియర్ చేశారు. ఇదే వాళ్ళ పేపర్లో స్పందించిన శాప్, కట్ట చేసిన శాప్, చెక్ పెట్టిన శాప్ అని వాళ్ళే రాశారు. ఇప్పుడు ఏమంటారు? ఆ వీడియో ఏదో రాత్రి ఆయన కనిపెట్టినట్టు ఆ వీడియోని తీసుకొని వచ్చారు. లాస్ట్కి మాకు కూడా ఏందో దాని కథ తెలద్దామని చూస్తే ఆయన తోడేకపల్లి కొంపలో నిద్రలేసి పక్కన ఉంటాడు చూడు, ఆ నందిగామ సురేష్ గారు ప్రధాన అంచాడు. రోసయ్యో ఏదో ఆయన పేరు. లాస్ట్ తీసే తీరా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసి ఏమనాలి వీళ్ళని?
వీడియో చేసింది వీళ్ళు. రెండోది అసోసియేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని చెప్పారు. లాస్ట్ తీరా చూస్తే 25 సర్టిఫికేట్‌లతో ఎవరికి ఉద్యోగం రాలా. 22 సర్టిఫికేట్‌లతో వచ్చింది, 21 సర్టిఫికేట్‌లతో వచ్చింది, 23 సర్టిఫికేట్ ఎవరున్నారప్పుడు? కబడ్డీకేమో, అథ్లెటిక్కేమో వైవి సుబ్బారెడ్డి గౌరవ అధ్యక్షుడు, అథ్లెటిక్కేమో ఆయన నసరావుపేట ఎమ్మెల్యే అధ్యక్షుడు, ఇంకో ఫుట్బాల్‌కేమో కోటగిరి శ్రీధర్ గారు అధ్యక్షుడు, వాళ్ళ సెక్రటరీ ఏమో డేనియల్ ప్రదీప్ దానికి సెక్రటరీ, కాకినాడ ఎమ్మెల్యే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకదానికి అధ్యక్షుడు. ఇలా చూస్తే 11 మంది వాళ్ళే ఉండే. అంటే సర్టిఫికేట్లు ఇచ్చింది కూడా మళ్ళీ వాళ్ళే. ఇంక దీన్ని ఏమనాలి? అభియోగం అనాలా? లేకపోతే ఎట్ట చెప్పాలో మాకు అర్థం కాల. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇంత పారదర్శకంగా జరిగినప్పుడు మీడియాలో అభ్యర్థుల నుంచి కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే సెలెక్ట్ అయ్యి మిగిలిన వారిని వీళ్ళు విషబీజం నాటడానికి ట్రై చేస్తున్నారా? అలాంటి నేపథ్యంలో వాళ్ళకి అవగాహన సదస్సు మీరు కండక్ట్ చేయొచ్చు కదా! ఈరోజు నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. దేశంలో ఉంది. ఈ రాష్ట్రంలో కూడా ఉంది. కారణం కూడా గత 5 సంవత్సరాల పాలనే. ఒక పరిశ్రమ లేదు. ఒక పెట్టుబడి లేదు. ఒక డిఎస్సి ఇలా మీరు నిజంగా డిఎస్సి ఇచ్చుంటే ఈరోజు ఇంత సమస్య వచ్చేది కాదు. ఆ రోజు మెగా డిఎస్సి అని చెప్పి ఊరూరా తిరిగారు 2019లో. మేనమామగా ఉంటున్నారు. ఉద్యోగాలే టీచర్ పోస్టులే ఖాళీలు ఏమన్నారు? అదే బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు టీచర్ల గురించి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అసలు డిఎస్సి ఎలా నిర్వహించగలుగుతాం? అవ్వదు కదా ఇప్పుడు అని చెప్పిన ఆయన ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు డిఎస్సి గురించి. ఉద్యోగమే ఇయ్యలేను ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఒక ఉద్యోగానికి 100 మంది రాస్తారు. మిగతా 99 మందిలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం పొలిటికల్ అజెండాతో రన్ అవుతుంది. దాని మీద ఈరోజు క్లారిఫై చేశాను. మీకు తెలుసో లేదో, ఎవరన్నా వైసీపీ కోవట్టులు తప్ప, వైసీపీకి సంబంధించిన వాళ్ళు తప్ప నిజమైన నిరుద్యోగులు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారా? నేను అడుగుతున్నా, వచ్చారా? 2 నెలల నుంచి నడుపుతున్నారు కదా. ఈ 2 నెలల్లో నిరుద్యోగులు ఎక్కడున్నారు? నిజంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవగాహన ఉంది. ఈయనకి అవగాహన లేదు. రోస్టర్ అంటే ఏందో తెలియదు, లోకల్ నాన్ లోకల్ అంటే ఏందో తెలియదు, రిజర్వేషన్స్ అంటే ఏందో తెలియదు. ఏ విధానాన్ని ఆయనకి తెలియదు కాబట్టి అయ్యో ఏదో చూసా డిఎస్ అంటే డిజిటల్ సిగ్నేచర్ అంటున్నారు వాళ్ళ నేతలు. ఒక ఆయన ఇంకొక ఆయన కమ్మ అంట, పోస్ట్ అన్ని కమ్మ వాళ్ళకి ఇచ్చేసినారు అంటున్నారు. సిగ్గు శరం ఉండాలి. మనుషులయ్యా మీరు? వాడు ఏడా ఐఏఎస్ ఆఫీసర్ నాకు అర్థం కాల. వాడు ఏడ చదివాడు? వాడు కూడా వేసి ఉంటాడు డూప్లికేట్. నేను ఓపెన్గా నాకేం భయం ఏం లేదు. నువ్వు నిజంగా ఐఏఎస్ ఆఫీస్ చదివినోడైతే, నువ్వు నిజంగా పేపర్ వర్క్ చేసినోడైతే నువ్వు ఏం చేయాలి? ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడాలి. కమ్మ సమాజ వర్గానికి ఇచ్చేసారంట 380 పోస్టులు. అది కూడా ఎవరు కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి చెప్పారంట. ఎవరు కోర్టుకు వెళ్ళారు? నాకు షాప్లో కోర్టుకు వెళ్ళిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు ఎవరు కమ్మోళ్ళు కాదు. మరి ఈయనకి ఎవరు చెప్పినారు? సార్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదలయ్యి అపాయింట్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్‌కి రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళు ఇది చేయడం ఏంటి? అంటే అభ్యర్థులను కూడా అవమానిస్తున్నట్లా? పారదర్శకంగా ఎంపికైన వాళ్ళని కూడా అవమానిస్తున్నట్లే అనుకోవాలా? అసలు ఉద్యోగాలే జరగకూడదని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ నిరుద్యోగులు కూడా తెలిసే స్పష్టంగా ఉద్యోగాలు కూడా జరగకూడదని చేసిన ప్రక్రియ. 2025 డిఎస్సిని 26లో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? ఈ 26 డిఎస్సి రన్ అవ్వకూడదు. యూనివర్సిటీ పోస్టులు భర్తీ జరుగుతున్నాయి. దాన్ని ఆపేయాలి. ఇప్పుడే ఆల్రెడీ కోర్టుకి దాన్ని నిరుద్యోగులకు అందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటలోనే ఆడున్న కొంతమంది అభ్యర్థులతో ఏమన్నాడు? మనం గతంలో వేసిన కేసులుగా కాకుండా కొత్తగా వేయండి, దీన్ని సపరేట్గా చూడండి. అంటే ఆయనే కదా చెప్పాడు కేసులు వేసింది నేనే అని. అంటే డిఎస్సిని అడ్డుకునింది ఆయనే కదా. డిఎస్సిఏ నిర్వహించకూడదనుకున్న ఆయన డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నిరుద్యోగులకు అర్థమైపోయింది. ఉద్యోగమే ఇవ్వకూడదు అనుకున్న ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ నిరుద్యోగి ఆయన పక్క రాలా. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. ఆయన ఏమి చెప్పినా నమ్మరు. మీరు ఈ స్క్రిప్ట్ ఒకసారి చూడండి. సింపుల్. దీంతో మీరు ఒకటే అర్థం. వాళ్ళ బాబాయ్ హత్య కేసు, డిఎస్సి 2 పక్కన పెట్టండి. 4 గంటల 50 నిమిషాలకి బాత్రూంలో పడిపోయిన వివేకానంద రెడ్డి గారు. 6 గంటల 20 నిమిషాలకి 6 గంటల 20 నిమిషాలకి రక్తపు వాంతులతో వివేకానంద రెడ్డి గారు. 7 గంటల 20 నిమిషాలకి వాళ్ళ పేపరు, వాళ్ళ సాక్షి, వాళ్ళ దాంట్లో, వాళ్ళ టీవీలోనే టాయిలెట్లో ఉన్న కబోర్డు మీద పడి రక్తస్రావం. 8:30కి
తీవ్ర గాయాలు అవడంతో అక్కడే మరణించిన వివేకానంద గారు డాక్టర్లు పర్యవేక్షణ మళ్ళీ ఆపేశారు. మళ్ళీ 4 గంటలు ఏం దాని మీద డిస్కషన్ చేయాల. ఈయన బై రోడ్డు బయలుదేరారు. ఏది హైదరాబాద్ నుంచి బయలుదేరి అంతా సెటప్ చేసుకొని 5 గంటల కాడ ఇది వివేకానంద రెడ్డి గారిది హత్య. చంద్రబాబు నాయుడు గారు యొక్క ఎమ్మెల్యేలు ఆయన అనుచరులే దీన్ని చంపేశారు. ఇది నారాసుర రక్త చరిత్ర. దీన్ని సిబిఐ విచారణ చేయాలి. ఎవరు సిబిఐ విచారణ చేయాలని చెప్పి అడిగింది ఆయనే అడిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేపర్ లీక్. నవీన్ నుంచి లేదు, అతనికి ఉద్యోగం ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదని మళ్ళీ ఆర్గ్యుమెంట్. అక్కడి నుంచి కట్ చేస్తే స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ సర్టిఫికెట్లే లేవు. తర్వాత ఉన్న అసోసియేషన్స్ ఇస్తారని చెప్పి దాని నుంచి మళ్ళీ కులానికి వచ్చారు. మీరు అన్ని ప్యాటర్న్ చూడండి. లాస్ట్కి అసలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, శాప్ చైర్మన్ రవినాయుడికి ఏమి సంబంధం ఉందని అధికారులు చూసుకోరు. ఎంత వ్యవహారం. దీన్ని తీసుకొని వచ్చి మనీ ట్రయల్ జరిగిందని మీకు అర్థమైందా? దీన్ని మళ్ళీ సిబిఐ అడిగారు. ఈయనకేదో సిబిఐ మీద పెట్టిన ప్రేమ ఉన్నట్టు. ఇదే కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐని అడ్డుకునేది వీళ్ళే, వాళ్ళ మీద కేసులు పెట్టించింది వీళ్ళే. ఈరోజు సిబిఐ మీద ప్రేమ పుట్టింది. ప్రతిపక్షంలో ఉంటే సిబిఐ, అధికారంలో ఉంటే సిబిఐని కేసులు పెట్టించి లాఠీలతో కొట్టి పంపించారు. సిగ్గుసారం ఉండాలి వీళ్ళకి. సార్, అయితే డిఎస్సి విషయంలో సింగిల్ స్టేట్మెంట్లో మీరు ప్రతిపక్షానికి ఇచ్చేది ఏంటి ఆన్సర్? వాళ్ళ మనుషులు అనాలా ఏమనాలో మాకు అర్థం కల. బహిరంగ చర్చ చేద్దామని ఇప్పటికి 20 సార్లు పిలిచాం. ఆమె ఎవరో తీసేసిన తహసీల్దార్ని లక్ష్మీపార్వతిని పంపిస్తారు. ఆమె ఎవరో శ్యామలనో ఎవరో నేను, నాకు ఆ మొహం కూడా తెలియదు. రండి, జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పండి, మేము డాక్యుమెంటేషన్తో వస్తాం. నీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ తీసుకుంటారా, చర్చిద్దాం. నీకు నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ ఉంటే. థ్యాంక్ యూ సార్. సో ఇదండి, డిఎస్సి నోటిఫికేషన్ పైన అవకతవకలు ఏమీ జరగలేదు, ఫుల్ పారదర్శకత జరిగింది. అయితే అభ్యర్థులు ఎవరైతే పారదర్శక వేలో ఎంపికయ్యారో వారిని కూడా అవమానిస్తున్నట్లుగా అవుతుందని కూడా సాప్ చైర్మన్ చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే చర్చకు సిద్ధమని వీరు చెప్తున్నారో వారు చర్చకి రావట్లేదు ప్రతిపక్షం. కేవలం ఇది డిఎస్సి నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదలను ఆపే ప్రయత్నమే తప్ప లేదని చెప్తున్నారు. అయితే 1 ఇయర్ అయింది నోటిఫికేషన్ విడుదలయ్యి, అపాయింట్మెంట్స్ కూడా జరిగి నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదలయ్యే తరుణంలో వీళ్ళు ఇలా చేయడం, ప్రతిపక్షం చేయడం హాస్యాస్పదంగా ఉందని కూడా చెప్తున్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా అవకతవకలు జరగలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు సాప్ చైర్మన్ రవికుమార్ నాయుడు గారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.